ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రీతమ నాయకులు మాజీ మంత్రివర్యులు గౌరవ మాజీ శాసనసభ్యులు ప్రజానాయక్ గారికి, వీరారం గ్రామ పెద్దలందరికీ, ఇక్కడ హాజరైన ప్రజానీకానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ నెల 17వ తేదీన గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరుగుతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అందులో భాగంగా ఈరోజు ఉదయం 9 గంటల నుండి ఇప్పటి వరకు అన్ని గ్రామాలు రెడ్డినాయక్ గారు తిరుగుకుంటూ ఈ సమయానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా 5 గ్రామాలు మిగిలి ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గుండె రాములు గారిని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించడం జరిగింది. వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి వీరారం గ్రామం బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు కంచుకోట అనేటువంటి విషయాన్ని మరొకసారి ఇక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా పనిచేసి నిరూపిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఎవరిలో ఏ మనస్పర్ధలు ఉన్నా అన్ని పక్కన పెట్టి ఈ 3 రోజులు ఎవరు నిలబడ్డాది అనేది ముఖ్యం కాకుండా ప్రతి ఒక్కరు అభ్యర్థిలాగా పనిచేసి మనకు ఉన్నటువంటి 8 మంది వార్డు మెంబర్లను కూడా గెలిపించుకోవాల్సిన 10 మంది వార్డు మెంబర్లను కూడా గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది. వార్డు మెంబర్లు, సర్పంచ్ అందరూ మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలవాలి. అది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యతగా తీసుకొని పనిచేయాలని మీ అందరికీ కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు